అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన ముందు వీడియోలు చూడండి. మీకు లైఫ్లో ప్రతిదీ ఉపయోగపడుతుంది. నాకు అవసరం లేదు అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి మరణించిన తర్వాత కూడా చాలా కాలం అనేటువంటిది మీకు మీ వెనకాలే ఉంటుంది. ఇది ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, భార్య వేరొక అతనితో అంటే అక్రమ సంబంధం పెట్టుకొని ఉంది అని చెప్పేసి భర్త ఏమో కోర్టుకెళ్ళాడు. దీని మీద ఆయన సాక్ష్యాధారాలు ఏం ప్రవేశపెట్టాడు అంటే, ఆమె తాలూకా వాయిస్ రికార్డ్ అని చూశాడు. వాయిస్ రికార్డు తాలూకా అవన్నీ కూడా సేకరించి కోర్టులో దాఖలు చేశాడు. చేస్తే అవి పనికిరావు అని చెప్పి అవతల వాళ్ళ వాదన, భార్య తరపు లాయర్ గారి వాదన. దాన్ని కోర్టు అంగీకరించలేదు. కోర్టు ఏం చేసిందంటే, ఆ వాయిస్లు ఏదైతే ఆమె మాట్లాడిన వాయిస్ రికార్డుని ఇతను సమర్పించాడో దాని తాలూకా శాంపిల్, అంటే ఆమె తాలూకా వాయిస్ తాలూకా శాంపిల్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి రెండు వాయిస్ ఒకటేనా కాదా ధృవీకరించమని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందువల్ల అంటే, ఇది గృహహింస చట్టంలోనికి సంబంధించినటువంటిది కాదు, కొంత సివిలు కొంత క్రిమినల్ రెండు కలిసి ఉన్నాయి అని చెప్పేసి కోర్టు తీర్మానించింది. ఎందుకంటే ఇది వాయిస్ రికార్డ్ అనేటువంటిది పూర్తి క్రిమినల్కి సంబంధించింది కాదని. వాయిస్ రికార్డ్ చేసినటువంటి ఫోన్ ఏదైతే ఉందో అది అందుబాటులో లేదు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి ఆమె వాదన. దాన్ని కూడా కోర్టు అంగీకరించలేదు. ఒకవేళ ఫోన్ ఆమెది కాబట్టి ఆమె ఫోన్ని దాచేసి ఉండొచ్చు, లేకపోతే పాడు చేసి ఉండొచ్చు. ఈ కారణంగా కోర్టు ఏం చేసిందంటే, ఆమె తాలూకు వాదనలు అంగీకరించకుండా సాంకేతిక పరిజ్ఞానం రాకతో ఎలక్ట్రానిక్ ఆధారాలు సాంప్రదాయ సాక్ష్యాలని భర్తీ చేస్తాయని కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి, సెల్ ఫోన్లో మనం పంపించిన మెసేజ్లు, సెల్ ఫోన్ తాలూకా సిగ్నల్స్, సెల్ ఫోన్లో మనం ఎక్కడికి వెళ్ళామో, ఏ ప్రాంతాలకు వెళ్ళామో లొకేషన్స్, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలుగా పనిచేస్తాయని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకే మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. మెజిస్ట్రేట్ గారు ఏమంటే అలా కుదరదన్నారు. హైకోర్టు ఏమన్నదంటే, ఆమె తాలూకా శాంపిల్స్ తీసుకుని పరిశీలించి రెండు వాయిస్లు ఒకటే అయితే అప్పుడు తగు విధమైన చర్యలు తీసుకుంటారు అని. అంటే దీని ప్రకారం మనకి ఏమర్థమైందంటే, భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరితోనో ఎలా మాట్లాడుతుంది, ఏ విషయాలు మాట్లాడుతుందని కానీ వాయిస్ రికార్డు, ఫోన్ సంభాషణలు, ఫోన్ మెసేజ్లు ఇవన్నీ తీసుకుంటే కొంతవరకు ఆమెకి ఇతరులతో సంబంధం అన్నటువంటి ధృవీకరించబడుతుంది అని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది మీ కేసుకి చాలా ఉపయోగం, చాలామందికి ఉపయోగం. ఇది సెట్ చేసి మీకు ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్, భారత మాతాకి జై.